మరి ఒకసారి సంఘం తరపున మా కుటుంబం తరపున తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము చదవబడినటువంటి లేఖన భాగము నేను ఈరోజు మామూలుగా మా కోడలు వాక్యం చెప్తుంటుంది కదా, తనే చెప్తుందేమో అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. ఇప్పుడు నా కొడుకు అమ్మ నువ్వే చెప్పమ్మా అని అన్నాడు. ఇంకంటే సరేలే, ఇంకా ఎప్పటికైనా తప్పదు కదా, మనం ఎప్పటికైనా రెడీగా ఉండాలి కదా, ఉంటున్నామా లేదా ఎప్పటికైనా కానీ. కాబట్టి ఇంకా ఇంతకుముందు చాలాసార్లు ఈ వాక్యం నేను మీ మధ్యన చెప్పింటాను, మరి గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు మరి ఒకసారి చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చాలమ్మా. ఈ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ఇక్కడ మొట్టమొదటి భాగంగా మనం చూస్తేనేమో దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా మనము ఉండాలి అని అంటున్నాడు. నిజంగా దేవుని వాక్యాన్ని బోధించటానికి, దేవుని పరిచర్య చేయటానికి మనము తీర్మానించుకొని ఉంటుండగా, మరి మనము ఆయన పరిచర్య చేసేటప్పుడు సిగ్గుపడేటువంటి పరిచర్యను మనము చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. సిగ్గుపడనక్కరలేనటువంటి పనివారిగా మనం ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి మన హృదయాలను మనమే పరిశీలించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం క్షమించండి, మొదటి అధ్యాయం 16వ వచనం చివరి భాగంలో ఏమనుందంటే, అక్కడ ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరపడి తిని అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ 16వ వచనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 16వ వచనం చివరి భాగం చదవండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి అని అంటున్నాడు. ఇక్కడనేమో మొదటగా మనకు ఏమని చెప్తున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగా నిన్ను నీవే కనపరుచుకో అంటున్నాడు. అంతేకాకుండా మనము యోగ్యత కలిగినటువంటి వారముగా మనల్ని మనము కనపరుచుకోవాలనంటే మనం ఏ విధంగా ఉండాలంటే, మనల్ని పిలిచినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్న ప్రకారంగా మనము కూడా ఎట్లా ఉండాలి, సమస్త ప్రవర్తన యందు కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి అని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా ఈ వాక్యములో మనము ఆ విధంగా ఉండగలుగుతున్నామా? మన ప్రవర్తనలో మనము యోగ్యత కలిగి ఉంటున్నామా? సిగ్గుపడనక్కరలేని విధంగా మనం ఉంటున్నామా? ఎట్లా ఉంటుంది మన ప్రవర్తన? మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకొని మనము ఒక్కవేళ మన ప్రవర్తనలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు ఏమైనా ఉంటే అవి వెంటనే మనము తీసివేసుకుని మనము శుద్ధ హృదయముగా ఉండాలి అని ప్రభు మనల నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. రెండవది, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను ఉండాలి అంటున్నాడు కదా. అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవండి దయచేసి. పనివారలారా, మంచివారును ఇక్కడ ఏమంటున్నాడు, మీ యజమానులకు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు.
వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ముష్కరులైనా సరే, వాళ్ళు మూర్ఖులైనా సరే, పనికిమాలిన వాళ్ళైనా సరే, ఎటువంటి వారైనా సరే మనం ఎట్లా ఉండాలంటున్నాడు? మరి లోబడి ఉండాలి అని ఇక్కడ మరి ఈ తిమోతి ద్వారా, పేతురు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను ఉండాలి అంటున్నాడు. మూడవది ఎట్లా ఉండాలంటున్నాడు? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా ఉండాలి అంటున్నాడు. మొదటిది ఏమని చెప్తున్నాడు? దేవుని ఎదుట మనము యోగ్యులముగా ఉండాలి. దయచేసి ఇక్కడ గమనించండి. వచ్చిపోయే వాళ్ళను, ఆలస్యంగా వచ్చేవాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళని చూడొద్దండి దయచేసి. ఏకాగ్రత మీకు అవసరం. మీరు రేపొద్దున సంఘాలలో పనిచేసేటప్పుడు వచ్చేటోళ్ళందరూ ఆడ శబ్దం అయితే అటువైపు చూస్తుంటారు, ఇంకా వచ్చే వాళ్ళని చూసుకుంటుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? జాగ్రత్త. అందుకే మనం ఎట్లా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యునిగా మన ప్రవర్తన ఉండాలి. రెండవదేమో మరి సిగ్గుపడనక్కరలేని పనివారుగా మనము ఉండాలి. ఏ పనైనా కానీ సిగ్గుపడకుండా పనిచేయాలి. నేను ఎందుకు చేయాలి? నేను పెద్ద పాస్టర్ను, నేను సీనియర్ పాస్టర్ను, నేను వాక్యం బాగా చెప్తాను, నేను ఇంత గొప్ప వ్యక్తిని అని మనం అనుకుంటాం. కానీ మనము దేవుని ఎదుట మనము సిగ్గుపడనక్కరలేని పనివారముగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే యేసయ్య ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏమంటున్నాడు? నేను పరిచర్య చేయుటకు రాలేదు, కానీ పరిచారము చేయడానికే వచ్చానంటున్నాడు కదా. నేను ఇతరులతో నేనేం పరిచర్యం చేయించుకున్నట కాదు నేను వచ్చింది, మీ దగ్గర వచ్చి నేను పరిచర్య మాత్రమే చేస్తాను, కానీ పరిచారం చేయించుకొనడానికి రాలేదు అంటున్నాడు. కాబట్టి మనము కూడా ఎట్లా ఉండాలి? విధేయతగా కనపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు అంతటా ఎక్కడ చూసినా కల్పనా కథలే, ఎక్కడ చూసినా కానీ ఏదేదో బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ తీసుకొని వాటిని బైబిల్లో ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానం ఎక్కువైపోయి గాజులు తొడుక్కోకూడదు, సరిగా ఇవి చేసుకోకూడదు, అవి చేసుకోకూడదు, ఎన్నెన్నో మనకు ఎన్నెన్నో వస్తువు ఉన్నాయి. మంగళసూత్రం కట్టకూడదు, తలంబ్రాలు వేసుకోకూడదు, పసుపు పూసుకోకూడదు, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో. ఇవన్నీ మూఢాచారాలని మనకన్నీ లేని పోనివి ప్రవేశపెడుతూ మనల్ని ఏం చేస్తున్నారు? డైవర్ట్ చేస్తున్నారు. నిజమే కదా, బైబిల్లో లేదు కదా, మనం ఎందుకు చేస్తున్నాం? మనం ఎందుకు చీర కట్టుకోవాలా? మనం ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలా? నిక్కర్లు తొడుక్కొని తిరుగుతుంటే సరిపోతుంది కదా. మనం కూడా అవన్నీ చేసుకోకుండా మనం కూడా నిక్కర్లు బనియన్లతో, ఆడపిల్లలు అయితే ఒక షార్ట్స్ వేసుకొని బనియన్లు వేసుకొని ఇంకా తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదా. అట్లనే ఉంటుందా? కాబట్టి అటువంటి కల్పనా విషయానికి మనము వెళ్ళకూడదు. నీకు ఏం కావాలి? ఆ నిత్య జీవానికి. సార్ మీరు ఎక్కడో మాట్లాడుతున్నారు, నాకు అట్లా మాట్లాడితే నాకు బయటికి పోయి మాట్లాడుకోండి. మీరు ఎంతసేపు అయినా కానీ నాకు ఇష్టం ఉండదు అట్లా మాట్లాడితే, దయచేసి గమనించుకోండి. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? మనం జాగ్రత్త కలిగి మనము ఎవరి దగ్గర ఉండాలి? నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడాలి అంటున్నాడు. నువ్వు మనుషుల ఎదుట కాదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకొని మనం ఎట్లా ఉండాలి? శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆయన చేతులతో మనము సృష్టింపబడినటువంటి వారము కనుక మనము కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ పరిశుద్ధులముగా మనం ఎట్లా దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని వానిగాను, యోగ్యునిగాను, సత్యవాక్యమును ఉపదేశించువానిగాను మనము దేవుని ఎదుట జాగ్రత్తగా కనపరుచుకోవాలి అని అంటే మనం 3 ముఖ్య విషయాలు పాటించాలి. ఎట్లా అనంటే మనలో మనము ఎట్లా ఉండాలి? పరిశుద్ధత అనేది మనము కలిగి ఉండాలి. సంఘ కాపరిని కదా, పాస్టర్ని కదా, నన్నెవరేమంటారులే,
నన్నెవరేం చేసుకుంటారులే అనేది కాదు. కానీ మన వైపు ఎంతమందో కళ్ళుంటాయి, మన వైపు అనేకులు చూస్తూ ఉంటారు. మనం మాట్లాడే ప్రతి మాటను కూడా తప్పుపట్టే వాళ్ళు అనేకులు ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం వాక్యం చెప్పేటప్పుడు, మనం నడిచేటప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు కూడా మన ప్రవర్తన మనము జాగ్రత్త కలిగి శుద్ధ హృదయము, పరిశుద్ధత అనేది మనము కలిగి ఉండాలి. సాధారణంగా మనము శుభ్రంగా డిటర్జెంట్ సోప్ వేసి, లేకపోతే ఇంకా ఇవి సర్ఫులు ఇవన్నీ ఎక్సెల్ అంట, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, అవన్నీ వేసి శుభ్రంగా ఉతికి 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 ఎండలో ఆరబెట్టి మళ్ళీ వాటిని నీట్గా ఐరన్ చేసుకొని మన బట్టలు మనం తొడుక్కుంటాం కదా. అయినా కానీ మాసిపోయిన బట్టలు వేసుకొని వస్తామా? మరి మనము మన దేవుని ఎదుట మన పాపరోత హృదయముతో, మనలో అంత అపవిత్రమైనటువంటి హృదయము కలిగి మనము దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తాము? మనలంతా పాపమే. పొద్దున లేచినాల నుండి నోట్లో నుండి బూతు మాటలే. మనలో పవిత్రత అనేది లేనే లేదు. ఎప్పుడు మనలో అంత కల్మషమే. ఇతరులను గురించి అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ కలిగినటువంటి వారముగా ఉండి మనము ఉంటే మన జీవితం ఎట్లా ఉంటుంది? అది శుద్ధ హృదయం అంటారా? పాస్టర్లము మనం చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా శుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత అనేది మనము కలిగి ఉండాలి. మన ఇళ్లల్లో కానీ, పెద్దవాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ, బీదవాళ్ళు కానీ, ఎవరి ఇండ్లల్లోనైనా చాలా రకాలైన పాత్రలు ఉంటాయి. కొన్ని మంచి వాటికి వాడతారు, కొన్ని చెడు వాటికి చెడు అంటే టాయిలెట్కి పోయేవి అట్లాంటి వాటికి బాత్రూమ్స్లో కొన్ని పాత్రలు వాడతారు. కొన్ని మంచిగా వంట చేసుకొని తినటానికి, త్రాగటానికి కొన్ని ఉపయోగిస్తారు. మరి మనం ఎటువంటి పాత్రగా వాడబడుతున్నాం? శుభ్రమైనటువంటి పాత్రగా, శుద్ధమైనటువంటి పాత్రగా మనం వాడబడుతున్నామా? ఎట్లాంటి పాత్రగా మనము వాడబడుతున్నామో ఒక్కసారి మనము గమనించుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, శుద్ధ హృదయాన్ని మనము కలిగి ఉండాలి అంటాడు. కొరింథీ పత్రికలో అంటాడు, 1 కొరింథీ 6:11 భయపడకుము, భయపడుతూ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించే కన్నా నీవు క్రీస్తు ప్రేమను తలంచుకుంటూ జీవించుట శ్రేష్టము అంటున్నాడు. అయ్యో ఎవరో చూస్తారు, నన్ను ఎవరో చూస్తారు అని వేషధారణతో కూడినటువంటి జీవితము మనకు వద్దు. నీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏ పనులు చేస్తున్నావు, ఎటువంటి హృదయముతో నువ్వు ఉంటున్నావు అనేటువంటి విషయాలన్నీ దేవునికి తెలుసు. కాబట్టి మనము సంఘాలలో పనిచేసేటప్పుడు మన ప్రవర్తన, వేషధారణతో కూడినటువంటి ప్రవర్తన మనకు ఉంటుందా? పైకి భక్తి గలవారమల్లే నటిస్తూ మనలో అంతా కుతంత్రాలే పెట్టుకొని ఉంటున్నామా? ఎవరినో ఒకరిని గుర్తుపెట్టుకొని, ఎవరినో ఒకరిని చూసి వాళ్ళు నీకేమన్నా కీడు చేసింటే వాళ్ళనే గుర్తుపెట్టుకొని ప్రసంగాలు చేస్తున్నామా? ఎట్లా మనం చేస్తున్నాం? మన హృదయాలను పరిశోధించే దేవుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్త కలిగి మనము ప్రవర్తించాలి. అందుకే మనం ఎట్లా ఉండాలంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, మీ వస్త్రములు ఊరికే వైట్ డ్రెస్ వేసుకుంటే కాదు, గొర్రెపిల్ల రక్తముతో నీవు కడగబడాలి అంటాడు. ప్రకటన 7:14 నువ్వు నీ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంతో కడిగి పవిత్రపరచుకో. ముందు నీ పాపాలన్నీ పోగొట్టుకో. ఇతరుల పాపాలను చూస్తావు ఎందుకు? నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకోకుండా ఇతరుల కంటిలో ఉన్నటువంటి నలుసును నీవు ఎందుకు చూస్తున్నావు? దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. జాగ్రత్త. ప్రతి ఒక్కటి మనము లెక్క చెప్పవలసినటువంటి వారముగా మనము ఉండాలి అని ప్రభు మనల నుండి కోరుతూ ఉంటున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు ఒకసారి చూడండి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తన యందు
పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనము మొట్టమొదట మనము కలిగి ఉండాల్సింది ఏమిటి అంటే పరిశుద్ధత అనేది మనము కలిగి ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. ఇంకా రెండవది, ఎప్పుడైతే మనము శుద్ధ హృదయము అనేది మనము కలిగి ఉంటామో మనలో నిర్మలమైనటువంటి మనస్సాక్షి కూడా ఉంటుంది. తిమోతీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనము గమనిస్తే ఇక్కడ చూడండి, తిమోతిని గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నీ పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. కాబట్టి మనలో నిర్మలమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షి మనము కలిగి ఉండాలి అని ప్రభు మనల నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. అందుకే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడంటే, పౌలు మంచి మనస్సాక్షి కలవాడై దేవుని ఎదుట నడుచుకోవాలి. ఆయన ఏ విధంగా మంచి మనస్సాక్షి కలవాడై దేవుని ఎదుట యోగ్యునిగా నడుచుకున్నాడో మనము కూడా అటువంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారమై దేవుని ఎదుట నడుచుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా మరి ఈ యెహోషువ ఏ విధంగా యెహోషువ గ్రంథంలో మరి 22వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన రీతిగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీవు నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ఆయనను ఆరాధించాలి. ఊరికే దబా దబా డ్రమ్స్ కొట్టడం, దబా దబా హార్మోన్ ప్లే చేసుకుంటూ ఏదో ఊరికే పాట పాడుతుంటారు. కొన్ని చోట్ల మనం మీటింగ్స్ పెట్టినప్పుడు కొయర్ వాళ్ళు వస్తుంటారు, వచ్చి పాటలు పాడతారు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి ఇంకెక్కడనో పుచ్చపాటి మాటలు మాట్లాడుకుంటుంటారు. మీటింగ్స్లో పిలిపిస్తూ ఉంటే మనం అటువంటి స్వభావం మనకు ఉండకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు అని అంటే అటువంటి స్వభావం ఉన్నటువంటి 2 వ్యక్తులు మనకు బాగా తెలుసు, భార్యాభర్తలు. ఎవరాళ్ళు? అననీయ సప్పీరాలు. వాళ్ళు ఏం చేసినారు? అంత వేషధారణే. ఏమైనా తీసుకొని వచ్చి మీ భూమి అంతా తెచ్చి పెట్టమని చెప్పినారు అపోస్తలులు? చెప్పలేదు. కానీ వాళ్ళకే తీర్మానం చేసుకొని కొంత భూమిని అమ్మి దాని డబ్బును దాచిపెట్టుకొని కొంత తీసుకొని వచ్చి అపోస్తలుల ఎదుట ఉంచారు. ఆ విధంగా చేయమని చెప్పారా? ఏమన్నా చెప్పనే లేదు. కానీ ఇక్కడ ఆ విధంగా చేసినందువల్ల వాళ్ళ యొక్క పాపపు ఫలితమును అనుభవించినారు. అది నిష్కల్మషమైన మనస్సు అంటారా? ఏమంటారు? అది కల్మషముతో కూడినటువంటిది, వేషధారణతో కూడినటువంటి మనసు. మన మాటలు ఎట్లుంటున్నాయి, మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మరి నిష్కల్మషమైనటువంటి హృదయంతో మనం ఉంటున్నామా? పైకి వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఒకసారి మన హృదయాలను మనమే పరీక్షించుకుందాం. అందుకే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, పవిత్రులకు అన్ని పవిత్రులవే. పచ్చకామెర్లకు లోకమంతా పచ్చగా కనబడినట్లు మరి మనం ఎప్పుడైతే మన జీవితం శుద్ధ హృదయంతో ఉంటుందో, పవిత్రంగా ఉంటామో, అప్పుడు అంతా కూడా మనకు కరెక్ట్గానే కనబడుతుంది. ఎప్పుడైతే మనలో అసూయ, ఈర్ష్య, ద్వేషము అనేటివి కనబడుతుంటాయో ప్రతి ఒక్కటి మనము తప్పులే లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి తప్పులే. మాట్లాడినా తప్పే, ఏ పని చేసినా తప్పే కనబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? విశ్వాసులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. 3వదిగా మనము గమనిస్తే, నాకు ఇచ్చిందా 15 నిమిషాలే చెప్పమ్మా అన్నాడు, కానీ మరి దయచేసి క్షమించండి. వినయము. 3వది వినయము కలిగినటువంటి మీకు వినాలని ఉందా లేదా చెప్పండి? ఎంతమందికి వినాలని ఉంది? ఓపిక ఉందా? ఓకే, థ్యాంక్ యూ. వినయము కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. వద్దంటే చెప్పండి, ఇప్పుడే కూర్చుంటా, నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి మనము మొదటగా దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును బోధించేయడానికి మనము దేవుని ఎదుట ఏ విధంగా కనపరుచుకోవాలంటే మనలో ఏముండాలి? మొదట శుద్ధ హృదయం.
పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి. రెండవదేమో నిర్మలమైనటువంటి మనస్సాక్షి అనేది మనము కలిగి ఉండాలి. మూడవదేమో వినయము కలిగినటువంటి వారం. వినయం అంటే మనలో తగ్గింపు స్వభావము అనేది మనము కలిగి ఉండాలి. సంఘ కాపరిని నేనేడ తగ్గించుకుందును, అమ్మాయి కాస్త ఉడుస్తురా, రే నువ్వు పోయి ఆ చేర్సేయి, ఇదిగో అది శుభ్రం చేయిపోయి, ఇలాంటి పనులు చేయాలన్నా మనము? చెప్పండి. మనం అట్లనే చేస్తుంటాం సంఘాలలో. అది కాదు చేయాల్సింది. మనం ఎట్లా ఉండాలి? మొట్టమొదట పరిచర్య చేసేవాళ్ళము, సేవకులం మనం కదా. మనం సేవకులమా లేకపోతే ఇంకా దొరలమా? సేవకులం. మనం సేవ చేసేవాళ్ళం. సేవ చేయడానికే వచ్చినాం మనము, అంతేగాని మనము సేవ చేయించుకోవడానికి కాదు మనం వచ్చింది. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? తగ్గింపు స్వభావము, వినయమైనటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వినయమైనటువంటి తగ్గింపు స్వభావాన్ని మనము కలిగి ఉంటున్నామా? పౌలు అంటాడు, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనంలో దయచేసి చదవండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము కాబట్టి ఇక్కడ ఎన్ని ఇరుకులు, ఎన్ని శోధనలు, ఇబ్బందులు కలిగినా కానీ, ఎన్ని కుట్రలు వచ్చినా కానీ, నేను ఏ విధంగా పూర్ణమైనటువంటి వినయభావముతో నేను ఎట్లాగా ప్రవర్తించినానో మీకే తెలియను అంటున్నాడు. కాబట్టి అటువంటి సాక్ష్యం, మనస్సాక్షి మనము కలిగి ఉండాలి. మనము పూర్ణమైన మనసుతో, పూర్ణమైన శక్తితో, పూర్ణ ఆత్మతో మనం ప్రభువును సేవించేటప్పుడు మనము వినయము కలిగి ఉండాలి. సౌలు మహారాజు యెరూషలేము దేవాలయము ప్రతిష్ట సందర్భంగా ప్రజలందరి ఎదుట, నేను గొప్ప రాజును అనుకోలే, ప్రజలందరి ఎదుట కూడా ఆయన మోకాళ్ళుని ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినాడు. నేనెందుకు మోకాళ్ళు, మీరందరూ ఉండండి మోకాళ్ళ మీద, నేనుండను అని కాదు అక్కడ చెప్పింది కదా. అక్కడ రాజే మోకాళ్ళ మీద ఉండి ఏం చేసినాడు? ప్రజలందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన. ఎంత వినయము! యేసు ప్రభువారు ఆయన ధవళ సింహాసనము మీద ఆసీనుడైనటువంటి ఆ గొప్ప దేవాది దేవుడు తన్ను తాను రిక్తునిగా తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. వచ్చి ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో పరుండబెట్టినాడు. ఎక్కడ జన్మించాడో కానీ ఆయనను తీసుకొని వచ్చి పశువుల పాకలో, పశువుల తొట్టిలో, అంత వాసన, పశువుల వాసన ఉంటుంది, అవన్నీ ఉన్న దగ్గర ఆ తొట్టిలో, ఆ గడ్డిలో ఆయన పరుండబెట్టినాడు. మనమైతే వెంటనే ముక్కు మూసుకొని కొంచెం అట్టు వస్తుంటే బాబా ఎంత స్టైల్ పడతామో. జాగ్రత్త, ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనం అంతగా తగ్గింపు స్వభావం మనం కలిగి ఉంటున్నామా? తగ్గింపు. మనము సంఘాలలో పని చేస్తున్నామనంటే దమ్మిడికి కొరగానోడు కూడా మనల్ని వచ్చి మాట అంటాడు. దమ్మిడి, అస్సలు ఏం పనికి రానోడు కూడా, ఏనాడు చర్చికి రానోడు కూడా వచ్చి మనల్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాటలన్నీ మనము లెక్క పెట్టుకోకూడదు, క్షమించి వదిలేసేయాలి. ఈనాడు సంఘాలలో అదే ప్రకారంగా జరుగుతుంది. 100 రూపాయలు వసూలు చేస్తుంటే మీ దగ్గర బలవంతంగా వసూలు చేస్తున్నారు, పీడిచ్చి వసూలు చేస్తున్నారు అనే దృక్పథము పోయింది. అట్లాంటిది వద్దు. ఇంతకుముందు జయాకర్ సార్ ఒక్కడే తను అప్పు చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ కష్టపడుతున్నాడో మనకు తెలియదు. ఆయన ఎట్లనో తిప్పలు పడి సంఘాలకు తెచ్చిచ్చేవాడు. ఇప్పుడు అట్లా కాదు పరిస్థితి, అట్లా లేదు. ఇప్పటికే మేము మా సార్ చేసిన అప్పులను ఇంతవరకు ఊరికే వడ్డీలు కట్టుకుంటున్నాం అంతే, ఇంకా అప్పులు కూడా తీర్చే పరిస్థితిలో లేము. అయినా కానీ మీరు సంఘాలు కట్టబడితే సంఘ కాపరులు అక్కడ ఉంటారు. మీరు బాగుపడే నిమిత్తమై 100 రూపాయలు వసూలు చేసేది. ప్రతి ఒక్కరు ఎందరైతే బిడ్డలు తమ దశమ భాగము కానీ, తాము అంతకంటే ఇంకా ఎక్కువ కానీ 100 రూపాయలు కానీ ఇచ్చే వాళ్ళకి అందరికీ కూడా దేవుడు మీరు ఇచ్చే కొలది వర్ధిల్లుతారు అని ఆశీర్వదించినాడు. అంతేకాని ఎందుకు ఇవ్వాలి, ఏం చేయాలి, ఇట్లాంటి మాటలు మనకు వద్దు.
అట్లాంటి మాటల జోలికి మనము వెళ్ళకూడదు. ఆ విధంగా మాట్లాడితే కూడా మనము వాటిని పట్టించుకోకూడదు, వదిలేసేయాలి. ఇంకా అంతే, ఏదో మూర్ఖమైనటువంటి జనాలకు మనము మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి మనము దేవుని పరిచర్య చేయటానికి వచ్చినాం కాబట్టి దేవుని ఎదుట మనము ధైర్యంగా, శుద్ధ హృదయముతో, నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షితో, తగ్గింపు స్వభావంతో, వినయ మనస్సు కలిగి ఆయనకు పరిచర్య చేయాలి. కానీ మనుషుల మెప్పు కోసము కాదు. కాబట్టి ఆ విషయాలు మనము గుర్తెరిగి మనము తగ్గింపు స్వభావమును మనము కలిగి ఉండాలి. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించినాను అంటున్నాడు. కాబట్టి మనము అహంకారముతో మనము పని చేయకూడదు. గర్విష్ఠితనము అనేది మనలో అస్సలు ఏ కోశాన కూడా ఉండకూడదు. పెద్ద షావుకారులైన దొరలే మన దగ్గర ఎన్నెన్నో విడిచిపెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు పరిచర్య చేసి మన కొరకు సంఘాలను, స్కూళ్లను, వైద్యశాలను స్థాపించి వాళ్ళు ఇక్కడ వచ్చేటువంటి ఈ వాతావరణానికి భరించలేకపోయినా వాళ్ళు భరిస్తూ మనకు పరిచర్య చేసినారు. మనం ఎంతటి వాళ్ళము. కాబట్టి మనము బాగు కోసము వాళ్ళు అంతగా పరిచర్య చేస్తే మనము మన వాళ్ళను బాగుపరచడానికి మనం ఎంత మాత్రం పరిచర్య చేస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకొని మనము కూడా మరి దేవుని ఎదుట, సంఘము ఎదుట కూడా మనం యోగ్యులముగా, పవిత్ర హృదయులముగా, సిగ్గుపరచనక్కరలేనటువంటి పనివారిగా, సత్యవాక్యమునే మనము బోధించేటువంటి వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించునుగాక. మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ. చక్కటి దైవ సందేశం అందించినటువంటి కుల సమాజం ప్రెసిడెంట్ అమ్మగారైనటువంటి కేరళ కాంతమ్మ జయాకర్ కృష్ణమ్మ గారికి సంఘ పక్షాన, కుల సమాజం పక్షాన వందనాలు తెలియజేస్తుంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నుండి వెంకటరాముడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. మమ్మను మిక్కిలి కరుణించిన మా యేసు ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు. గత భాషలు మా సంఘాలను, మా పొల సమాజమును, ప్రెసిడెంట్ అమ్మ గారిని, జోన్ సెక్రటరీ జయకాంత్ సార్ గారిని, సులోకి మేడం గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని అందరినీ దీవించి సంఘమంతటిని ఇలాగా సంఘాలు ఎలా కొనసాగించాలో, ఆత్మీయంగా ఎలా జరపాలనే ఉద్దేశం చేత ప్రజల కీర్తి శిష్యులు జయాకర్ కృష్ణ పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన 79వ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయంలో తండ్రి అమ్మగారు చక్కటి విషయాలు అందించారు. ఆ విషయాలు వినయమైన వారుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి అనేటువంటి విషయాలు చక్కగా అందించారు. ఆ విషయాలు మేమందరం అనుభవించుకొని మా పరిచయలో ఇలాంటి అనుభవం కలిగి దేవుని పరిచయలో వాడబడి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అందరిని దీవించండి. ఈ దినాన తండ్రి ఆర్డినేషన్ ఏర్పాటు చేశారు. ఆర్డినేషన్ పొందినటువంటి పాస్టర్ల గారిని దీవించండి, వారి సంఘాలను దీవించండి. కార్యక్రమం జరుగుతుండగా ముందున్న కార్యక్రమాలు చేయాలో కావాల్సిన జ్ఞానం అందరూ దయచేయమని, ఈ మధ్యాహ్నపు దీవెనలు అందరి మీద మెండుగా కుమ్మరింప చేయమని మా ప్రభును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి ఆల్ఫ్రెడ్ అన్న గారు మాస మసీదులో సంఘ కాపరిగా పనిచేస్తూ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం.
కొద్ది నిమిషంలో ఒక కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత రిపోర్ట్స్ కూడా మీరు ఉంటే రిపోర్ట్స్ కూడా చదవడానికి సిద్ధంగా ఉండండి. అంతలోపల ఈ ఆర్డినేషన్ టైం అవుతుంది కాబట్టి ఆర్డినేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుందాం. త్వరగా మీరు జోనల్ వైజ్గా రిపోర్ట్లు చదవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. తదనంతరం ఆర్డినేషన్ కార్యక్రమానికి వెళ్తాం. మొట్టమొదటిగా నందికొట్కూరు జోనల్, సెంట్రల్ జోనల్, గూడూరు జోనల్ నుంచి వచ్చి రిపోర్ట్ను చదవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో నందికొట్కూరు జోనల్లో ఉన్నటువంటి సంఘ కాపర్లందరూ కూడా దశమ భాగాలు అలాగే సంఘస్థులు ఇచ్చినటువంటి వారి పేర్లు చదవబడుతున్నాయి. రెవరెండ్ జి విక్టర్ పాల్ గారు దశమ భాగము 1000 రూపాయలు ఇచ్చారు, సంఘము ఇవ్వలేదు, మొత్తము 1000 రూపాయలు. రెవరెండ్ వి దానమయ్య గారు 400 దశమ భాగం ఇచ్చారు, పాస్టర్ గారు, అలాగే సంఘం ఇవ్వలేదు, మొత్తము 400. రెవరెండ్ పి వినయ్ పాస్టర్ గారు దశమ భాగము 500, సంఘము 1800, 2300 రూపాయలు ఇచ్చారు మొత్తం. అలాగే రెవరెండ్ టి స్టాన్లీ గారు ఈ నెల ఇవ్వలేదు. రెవరెండ్ ఎం డేవిడ్ రాజు పాస్టర్ గారు సంఘ కాపరి దశమ భాగము 500 ఇచ్చారు, సంఘము 1600, మొత్తము 2100 రూపాయలు. రెవరెండ్ ఎం సామ్యుయల్ గారియపురం గారు దశమ భాగం 500 ఇచ్చారు, 1500 సంఘం ఇచ్చింది, మొత్తము 2000. రెవరెండ్ వై జాన్ బాబ్ దశమ భాగము పాస్టర్ గారు 800 ఇచ్చారు, సంఘము 800, మొత్తం 1600. రెవరెండ్ జి కరుణాకర్ పాస్టర్ గారు 400 దశమ భాగం ఇచ్చారు, సంఘం ఇవ్వలేదు, మొత్తము 400. రెవరెండ్ పి రమణయ్య పాస్టర్ గారు దశమ భాగము 500 ఇచ్చారు, అలాగే 500 సంఘం ఇచ్చింది, 1000 రూపాయలు మొత్తం. రెవరెండ్ ఎస్ యేషబ్ గారు 2 నెలల దశమ భాగము 800 ఇచ్చారు, మొత్తము 800. రెవరెండ్ పృథ్వీరాజు గారు సంఘ కాపరి దశమ భాగం 500 ఇచ్చాడు, సంఘము 500 ఇచ్చింది, 1000 రూపాయలు మొత్తం. రెవరెండ్ ప్రేమరాజు గారు ఈ నెల ఇవ్వలేదు. రెవరెండ్ ప్రభుకిరణ్ గారు దశమ భాగం 500 ఇచ్చారు, సంఘము ఇవ్వలేదు, మొత్తము 500. రెవరెండ్ శిల్వరాజు గారు ఈ నెల ఇవ్వలేదు. రెవరెండ్ పాల్రాజు గారు దశమ భాగం ఇచ్చారు, సంఘము ఇవ్వలేదు, 500 మొత్తం. రెవరెండ్ కె ప్రసాద్ గారు కూడా ఇవ్వలేదు. రెవరెండ్ కె ఇసాక్ గారు 400 దశమ భాగం ఇచ్చారు, సంఘం ఇవ్వలేదు, మొత్తము 400. అలాగే రెవరెండ్ దేవానంద్ పాస్టర్ గారు ఈ నెల ఇవ్వలేదు. రెవరెండ్ జేసురాజు గారు పాస్టర్ గారి దశమ భాగం ఇచ్చారు, 100 రూపాయలు, మొత్తము 100 రూపాయలు. రెవరెండ్ కేదే భూషణం ఇవ్వలేదు. రెవరెండ్ పి ఎస్ఐ ఇవ్వలేదు. రెవరెండ్ కె ఇమ్మానియల్ గారు ఇవ్వలేదు. రెవరెండ్ ఎం సామ్యుయల్ ఇవ్వలేదు. రెవరెండ్ కె సామ్యుయల్ గారు 500 దశమ భాగం ఇచ్చారు, మొత్తము 500. అలాగే ఆర్జే మోజెస్ పాస్టర్ గారు 400 రూపాయలు దశమ భాగం ఇచ్చారు, సంఘం ఇవ్వలేదు, మొత్తము 400. మొత్తము కలిపి 15,100 రూపాయలు అని రిపోర్ట్ ద్వారా తెలియజేస్తున్నాం. మంచిది. అవకాశం ఇచ్చినటువంటి ఫీల్డ్ పెద్దలకి, రీజనల్ సెక్రటరీ జయకాంత్ సార్ గారికి, చేరువచ్చిన దైవ సేవకులందరికీ కూడా సెంట్రల్ జోనల్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క రిపోర్టు సెప్టెంబర్ నెలలో రెవరెండ్ సి యోసెఫ్ గారు వెల్లుర్తి సంఘ కాపరి 600 రూపాయలు ఇచ్చారు, సంఘము 1600 రూపాయలు ఇచ్చారు, టోటల్గా 2200 రూపాయలు ఇచ్చారు. రెవరెండ్ ఎం రవికుమార్ సార్ గారు గోరంట్ల సంఘ కాపరి, వారు 500 రూపాయలు ఇచ్చారు, సంఘము ఏమి ఇవ్వలేదు, టోటల్గా 500 రూపాయలు ఇచ్చారు మొత్తం టోటలు. అదే రీతిగా రెవరెండ్ ఎం తిమోతి కోడుమూరు సంఘ కాపరి ఏమి ఇవ్వలేదు,
రెవరెండ్ ఆర్ జెర్మియా లదగిరి సంఘ కాపరి 600 రూపాయలు ఇచ్చారు. సంఘము 600 రూపాయలు ఇచ్చారు. టోటల్గా 1200 రూపాయలు ఇచ్చారు. అదే రీతిగా రెవరెండ్ మెస్సయ్య మునగలపాడు సంఘ కాపరి 500 రూపాయలు ఇచ్చారు. సంఘము 200 రూపాయలు ఇచ్చారు. టోటల్గా 700 రూపాయలు. రెవరెండ్ సామ్సన్ సుంకేశ్వర సంఘ కాపరి 750 రూపాయలు ఇచ్చారు. సంఘము 400 రూపాయలు ఇచ్చారు. టోటలు 1150 రూపాయలు. అదే రీతిగా విజయరాజ్ సార్ గారు మాసం మస్జిద్ సంఘ కాపరి, వారు ఏమి ఇవ్వలేదు. బాలరాజు గారు పూర్చల్ల సంఘ కాపరి ఆ సంఘము 400 రూపాయలు ఇచ్చారు. టోటల్గా 400 రూపాయలు. బాలరాజు గారు పూడ్చర్ల సంఘ కాపరి, వారు దశమ భాగం నుంచి 200 ఇచ్చారు. అదే రీతిగా సంఘం 600 ఇచ్చారు. టోటల్ 800 రూపాయలు పూడ్చర్ల నుంచి ఇచ్చారు. జాన్ విక్టర్ గారు ఎరకల చెరువు సంఘ కాపరి 200 రూపాయలు ఇచ్చారు. సంఘము ఏమి ఇవ్వలేదు. లాజరు వెల్లుర్తి 500 రూపాయలు ఇచ్చారు. సంఘము 800 రూపాయలు. టోటల్గా 1300 రూపాయలు ఇచ్చారు. అదే రీతిగా మనోహర్ అమ్మడిగుంట్ల సంఘ కాపరి 400 రూపాయలు ఇచ్చారు. సంఘం ఏమి ఇవ్వలేదు. టోటలు 400 రూపాయలు. శాంతరాజు డోన్ 600 రూపాయలు ఇచ్చారు. సంఘం నుంచి ఏమి ఇవ్వలేదు. టోటల్ 600. టోటల్గా సంఘ కాపరులు అదే రీతిగా ఫీల్డ్ డెవలప్మెంట్ కొరకు సంఘాల నుంచి 100 రూపాయల చొప్పున ప్రేరేపణ కలగానే ఇచ్చినటువంటి దశమ భాగాలు కానుకలు సెంట్రల్ జోనల్ నుంచి 8,450 రూపాయలు ఇచ్చారు. 8,850 రూపాయలు ఇచ్చారు. దేవుడు సెంట్రల్ జోనల్ ఉన్నటువంటి సంఘాలను దశమ భాగాలు ఇచ్చినటువంటి సేవకులను ఫీల్డ్ తరపున దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రభునందు ప్రియ దైవసేకులకు పెద్దలకు ప్రభునామలో వందనాలు తెలియజేస్తూ గూడూరు జోనల్లో దశ భాగం ఇచ్చినటువంటి దైవసేకుల యొక్క రిపోర్ట్ను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా రెవరెండ్ ప్రభుదాస్ సార్ గారు వారి యొక్క దశం భాగము 700 రూపాయలు. అదేవిధంగా వారి సంఘం నుండి వసూలు చేయబడినటువంటి అమౌంట్ 2,400. టోటలు 3,100 రూపాయలు ప్రభుదాస్ సార్ గారు ఇవ్వడము జరిగినది. తర్వాత రెవరెండ్ యోహాన్ సార్ గారు 500 రూపాయలు సంఘం నుండి ఏమి రాలేదు. అదేవిధంగా వెంకటరాముడు సార్ గారు వారి దశం భాగము 500 రూపాయలు సంఘం నుంచి రాలేదు. టోటల్ 500. భూషణం సార్ గారు వారిది రాలేదు. తర్వాత తిమ్మోతి పాల్ సార్ గారు వారి యొక్క దశం భాగము 500 రూపాయలు వారి సంఘం నుండి 2,000 రూపాయలు. టోటలు 2,500 రూపాయలు ఇవ్వడం జరిగినది. తర్వాత మహిమరాజ్ సార్ గారు వారి దశం భాగము 900, వారి సంఘము నుండి 200, టోటలు 1,100 రూపాయలు ఇవ్వడం జరిగినది. తర్వాత పెద్దబాబు సార్ గారు ఇవ్వలేదు. సుల్మన్ రాజు గారు వారి యొక్క దశం భాగం 300, సంఘము నుండి 200, టోటలు 500 రూపాయలు. మార్క్ సార్ గారు వారి యొక్క దశం భాగము 800, సంఘము నుండి 600, టోటలు 1,400 ఇవ్వడము జరిగినది. భాస్కర్ సార్ గారు వారి యొక్క దశం భాగము 500 రూపాయలు, సంఘం నుండి 1,000 రూపాయలు, టోటలు 1,500 రూపాయలు ఇవ్వడం జరిగినది. ఏ సెంటర్ సార్ గారు ఇవ్వలేదు. చిన్న బాబు సార్ గారు ఇవ్వలేదు. ఇమ్మానేలు చిన్నమారెడు సంఘ కాపరి వారి యొక్క దశం భాగము 600 రూపాయలు, సంఘము నుండి 200 రూపాయలు, టోటలు 800 రూపాయలు ఇవ్వడం జరిగినది. తర్వాత ఆదాం సార్ గారు వారి యొక్క దశం భాగము 600 రూపాయలు, సంఘం నుండి రాలేదు, 600 మాత్రమే. ఇస్సాక్ సార్ గారు వారి యొక్క దశం భాగము 300, సంఘం నుండి ఏమి రాలేదు, 300 రూపాయలు మాత్రమే. అదేవిధంగా చివరిగా రమేష్ సార్ గారు వారి యొక్క దశం భాగం 1,000 రూపాయలు, సంఘం నుండి ఏమి రాలేదు, 1,000 రూపాయలు. జే సురేష్ సార్ గారు వారు
వారి యొక్క దశం భాగము 200 రూపాయలు ఇవ్వడం జరిగినది. ఇది సెప్టెంబరు మాసములో వారి యొక్క దశం భాగము సంఘం నుండి వచ్చినటువంటి కానుక. టోటలు 14,000 రూపాయలు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో దశం భాగంగా సంఘం నుండి వసూలైనటువంటి అమౌంట్. ఇది మా యొక్క గుడూరు జోనల్ యొక్క రూపేటు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి రిపోర్ట్లు ఇచ్చారు. మనకు 3 ఫ్యాన్లు చెడిపోయినాయి కదా, ఇందాకనే అన్నని అడిగిన, అన్న 3 ఫ్యాన్లు చెడిపోయినాయి అంటే నేను కొత్తవి 3 ఫ్యాన్లు వేపిస్తాను అన్నాడు. చప్పలు కొడతాం సార్ అల్ఫ్రెండ్. కాబట్టి ఎందుకంటే కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఇందాకనే అన్నకి చెప్పిన, అన్న 3 ఫ్యాన్లు చెడిపోయినాయి అంటే నేను కొత్త ఫ్యాన్లు వేపిస్తా అన్నారు. దాన్ని బట్టి దేవునికి సంతోషం. కాబట్టి ఇది మనది, మనం కూర్చుంటున్నాం, మనము దీన్ని శుభ్రపరచుకోవాలి, శుభ్రంగా ఉండాలి. ఇంకొకసారి ఈరోజు కరుణాకర్కి మరియు సౌలరాజ్ అన్నకి ఒకసారి వాళ్ళిద్దరు లేచి నిలబడితే గట్టిగా చప్పలు కొడతాం. శుభ్రంగా ఈ పరిసర ప్రాంతాలన్నిటినీ ఉదయాన్నే వచ్చి శుభ్రంగా పెట్టి అన్నీ తుడిచి మీకోసము ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాదు ఈ కుర్చీలు కూడా నిన్నటి దినంన కుర్చీలు కొంచెము లూజ్ అయ్యి ఊడిపోయిండే, వాటన్నిటికీ మళ్ళీ అన్నీ మిషన్ తెచ్చి కుట్టి చేయటం జరిగింది ఓపికతో. కాబట్టి ఇది మనది అనుకున్నప్పుడు మనందరం చేయగలుగుతాం. లేదు మేము దొరలం అనుకున్నప్పుడు దొరల మాదిరే ఉంటుంది. కాబట్టి ఇది మనది, మన దాన్ని మనము కాపాడుకోవాలి. చేతనైన కాడికి మనము సహాయపడాలి. అంటే డబ్బు రూపేనా కాదు, శుభ్రంగా ఉంచుకోవడంలో అయితేనేమి ఏదైతేనేమి మనది. కాబట్టి మనం కూర్చున్న పరిసర ప్రాంతము శుభ్రంగా ఉండే విధంగా మనమందరం కూడా దానిలో పాలిభాగస్తులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇది కుల సమాజంలో మీరే ఎంత వసూలైందో మీకే తెలుసు. కాబట్టి ప్రతి నెల నిర్మాణంలో ఉన్న ఒక చర్చికి మనం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని యొక్క రాజ్యానికి మనము అనేకులను వారసులుగా చేయటానికి, నిర్మాణంలో ఉన్న ఒక బ్యాప్టిస్ట్ సంఘానికి కాపాడుకోవటానికి మన వంతుగా మనము పాలిభాగస్తులు అవుతున్నాము. ఆ చర్చి నుంచి ఒకరు రక్షణ పొంది మారు మనసు పొందినా అందులో మన పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ చర్చి నిర్మాణంలో మనం భాగస్వాములు అయినాం. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే మనం ఎన్నో చర్చిలను, నిర్మాణంలో ఉన్న చర్చిలను మనం ఆదుకోగలుగుతాం. నాకెందుకులే అనుకుంటే అది అట్లనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మన బాధ్యతగా తీసుకుంటే ఆనాడు మిషనరీలు బాధ్యతగా తీసుకున్నారు. కాబట్టి అమెరికా దేశం నుండి ప్రాణాలకు తెగించి మన మధ్య వచ్చి పరిచయం చేశారు. వాళ్ళు బాధ్యతగా తీసుకపోతే మనకు యేసయ్య ఎవరో పరిచయం అయ్యేవాడు కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని రాజ్యానికి అనేకులను వారసులుగా చేయటానికి, అనేకులను దేవుని వైపు తిప్పటానికి, కొత్తగా నూతన సంఘాలు నిర్మించటానికి, నిర్మించబడుతున్నటువంటి సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందించటానికి మనమందరం కూడా పాలిభాగస్తులు కావాలి. అలా కావటం వలన మనము కూడా ఆ నిర్మాణంలో, దేవుని రాజ్యంలో ఒకరిగా మనము ఉండగలుగుతాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మనము నెక్స్ట్ సెషన్ ఈ యొక్క ఆర్డినేషన్ కార్యక్రమం కూడా ఉంటే త్వరగా ముగిస్తాము. పెద్దలు అందరూ పెద్దలు ఎవరైతే ఆర్డినేషన్లో పాల్గొంటున్నారో వారందరూ అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మీ మధ్యకు వస్తారు. అంతవరకు దానమయ్య పాస్టర్ గారు మనల్ని పాటలు పాడుతారు. ముందు వరుస కొంచెము వాళ్ళ కోసము ముందు 4 సీట్లు కేటాయించినట్లయితే మేము ప్రార్థనాపూర్వకంగా అక్కడి నుంచి పాటలు పాడుకుంటూ వస్తామని మీకు తెలియజేస్తూ ఈ సెషన్ని దానమయ్య సార్ పాటల కోసం వచ్చేంతవరకు పాటల కోసం దానమయ్య గారికి అప్పగిస్తున్నాను. ఈ సమయంలో అందరికీ వచ్చినటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుణ్ణి స్తుతించుడే, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే. ఆ దేవుని స్తుతించుడే,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. బూరాధ్వనితో ఆయన స్తుతించుడే, బూరాధ్వనితో ఆయన స్తుతించుడే. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. తంబురతోనో నాట్యముతోనో, తంబురతోనో నాట్యముతోనో, తంతి వైద్యములతో, తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. పిల్లన గ్రోవులో చల్లగనోది, పిల్లన గ్రోవులో చల్లగనోది, ఎల్ల ప్రజలు చేరే, ఎల్ల ప్రజలు చేరే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. అందరిని పిలిచాలా? ఈ సమయంలో సంఘ కాపర్లు ఇంకా బయట ఉన్న వారందరూ కూడా త్వరగా సిద్ధపడి ఈ యొక్క సన్నిధికి, దేవుని సన్నిధికి రావాల్సిగా మనవి చేస్తున్నాము. అలాగే మనమందరం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో 20వ పాట పాడుకుందాము.
పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనాని వర్ణింపగలరా వరదూత లైనాని వరదూత లైనానిన్ వరదూత లైనానిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనాని వర్ణింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా రూపమా భల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనానిన్ వర్ణింపగలరా. ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని మన పుల సమాజం ప్రెసిడెంట్ గారికి అప్పగిస్తున్నాం. నేను ప్రశ్నలు అందరిని ఒకటేసారి అడుగుతాను, నలుగురు నాకు ఒకటేసారి సమాధానం చెప్పాలి. నీ పేరేంటి? రమేష్. నీ పేరు? సాల్మన్. ఇస్సాకు. పౌల్. ఓకే. మీరు నలుగురు కూడా దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు గాను ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను తన సేవకై పిలిచిన పిలుపును మీరు అంగీకరించెదరా? పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ నీ పరిచర్యను నిందింపబడకుండు నిమిత్తము దేవుని పరిచారకుడవై ఉండుటకు ఉత్తరవాదత్వమును అంగీకరింతువా? దేవుడు నానా కృపావరములను అనగా కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించనని మీరు ఎరుగుదురా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును దేవుడు నానా వరములను అనుగ్రహించనని మీరు ఎరుగుదురా? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మీరు పంపబడుచున్నారు కాబట్టి పాము వలె మీరు వివేకమును పావురముల వలె నిష్కపటమును కలిగి ఉండనని మీకు తెలియనా? మీరందరూ కూడా ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటామని ఒప్పందం చేసుకుంటున్నారా? మీరందరూ కూడా సభ అంతా కూడా మేమందరము ఒప్పందం చేసుకుంటున్నాము అని చెప్పినప్పుడు మీరు ఆమేన్ యెహోవాను స్తుతించుడి అని చెప్పాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని ఒప్పందం చేసుకుంటారా?
సరే, మరి ఇంకొకసారి గట్టిగా ఆ? మీరు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటామని ఒప్పందం చేసుకుంటారా? చివరిగా, దేవుని మందను బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయిచు దానిని మీరు మందను జాగ్రత్తగా కాయాలి. మీకు అప్పగింపబడినటువంటి ప్రభు అయినటువంటి వారి మీద ఉండక ప్రభు అయినట్లు ఉండకూడదు. మీరు అప్పగింపబడినటువంటి మంద మీద దొరల్లాగా మీరు ప్రవర్తించకుండా మాదిరికరంగా ఉండాలి. ప్రధాన కాపరి మన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని కిరీటముగా ఉండడానికి మీరు నిజంగా ఆ విధంగా కిరీటాన్ని పొందగలుగుతారా? దేవుని సహాయముతో మేము అట్లే చేయుదము. సభ అంతా కూడా ఆమేన్ యెహోవాను స్తుతించుడి అని దయచేసి చెప్పాలనని కోరుతున్నాను. మీరు మోకరించినట్లయితే మీ గురించినటువంటి ప్రార్థన చేసుకుందాం. ఓకే, అట్లా తిరగండి. మీరు అక్కడ ఉంటే అందరూ సంఘమంతా కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రత్యేకించి వీరిని గురించినటువంటి ప్రార్థన మనము చేస్తాం. ఇక్కడ అందరూ ఎవరు చూడకూడదు, కళ్ళు మూసుకొని ప్రభు వైపే చూడాలని మనవి చేస్తూ ఉంటున్నాను. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవా, నీవు నీ ప్రియమైనటువంటి సంఘమును నిత్యము కాపాడుచు యేసుక్రీస్తు యొక్క సువార్త ఎడల ఉత్తమములను నమ్మకస్తులైన గృహ నిర్వాహకులను ఈ సంఘము నుండి లేవదీసి ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప దేవా, ఇట్టి ఘనమైనటువంటి శ్రేణిని ఇప్పుడు వెంబడించుచున్నటువంటి ఈ యవనస్తులకందరికీ కూడా నీ కృపను అనుగ్రహించుమని వేడుకొంచున్నాను. నీ పరిశుద్ధ నామమునకు మహిమయు నీ ప్రియ సంఘమునకు క్షేమాభివృద్ధియు కలిగినట్లు నిన్ను నమ్మకముగా సేవించినట్లు నీ ప్రియకుమారుని యొక్క నీ ప్రేమతోనూ జ్ఞానముతోనూ సంపూర్తిగా ఈ వీరినందరినీ నింపమనియు, అంతేకాకుండా బలమును పవిత్రమైనటువంటి జీవితాన్ని వీరికి దయచేయము. అంతేకాకుండా వీరు మీ ప్రజలనందరినీ కూడా ప్రేమ కనికర కటాక్షములతో దర్శించి శాశ్వతమైనటువంటి నీ సువార్త వెలుగు చేత వారి మనస్సును మరీ మరీ వెలిగింపు. వారిని అందరినీ కూడా మరి సజ్జనత్వమునందును సత్యమునందును పోషించి పెంపార చేయుము. ప్రపంచమంతటా నీ రాజ్యము వచ్చునుగాక అన్నది సార్థకం చేయుటకై వీరినందరినీ కూడా వీరిలో ఆరాటాన్ని రగల చేయుము. నీ కృపను గూర్చి సకల జనులకు ప్రకటించుటకై బయలుదేరి వెళ్ళు అపోస్తలుగా వీరిని అభిషేకించుమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి ఆల్ఫిడ్ అన్న కూడా ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, దయగల రక్షక, కృపామయుడ, సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడా, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసైన తండ్రి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన నీ వైపే చూస్తున్నాం ప్రభా. ఇంతవరకు నీ సన్నిధిలో జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. దాసుడు దైవజనుడు ప్రభా, మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రభా మరి జాకర్ క్రిస్టియన్ జనాన్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ప్రభా మరి మీరు ఏర్పరచుకున్నటువంటి సేవకులు, మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క యవన సహోదరులందరూ కూడా మరి మీ యొక్క పిలుపు దగ్గర తండ్రి సువార్త సేవ కొరకై మీరు వారిని పిలుచుకొని ప్రభా వారిని దైవ సేవకుల ద్వారా, దైవజనురాలు
కేరళ ద్వారా ప్రభా మీరు జరిగించినటువంటి ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ప్రకారం 1వ వచనం ప్రకారం, ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదును అనేటువంటి వాగ్దానం ద్వారా ప్రభా మరి ఈ బిడ్డలందరూ కూడా ఇక్కడ అభిషేకించబడినటువంటి సేవకులుగా దయగల తండ్రి నీ యొక్క సువార్త, రాజ్య సువార్తను ప్రకటించుటకు వారిని సంసిద్ధపరిచి తొట్టిల్లకుండా ప్రభా మరి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ప్రభా మరి స్థిర హృదయులై ప్రభా ఎప్పటికప్పుడు నూతన పరచబడే హృదయం కలిగి ఇక సువార్తను ప్రకటించడానికి సిద్ధపరచమని ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ప్రెసిడెంట్ అమ్మగారు వారిని తైలంతో అభిషేకిస్తుండగా మీరు ప్రార్థన పూర్వకంగా వారి గురించి ప్రార్థన చేయండి. తర్వాత 1 by 1 అందరూ కూడా వారి మీద తలలుంచి ప్రార్థన చేస్తారు. కీర్తనల బుక్ ఉందా? జాగ్రత్త జాగ్రత్త అనే పాట ఉందో లేదు? జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో ధైర్యమునిచ్చి నడుపు రక్షకా, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని, కంబులున్న ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్న ఎన్ని భయములు కల్గినా, అన్ని పోవును నీవు నాకడ్ నున్న నిజమిది రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటి. అందరము వారి మీద దైవజనుల మీరు కూడా అక్కడ నుంచి వారి మీద చేతులు ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవజనులందరూ చేతులు పెట్టమా, ప్రార్థన చేద్దాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొల దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా,
మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దైవజనులను ప్రభా, మా పొల సమాజం ప్రెసిడెంట్ అమ్మగారి చేత ప్రభా అభిషేకించి ఉండగా ప్రభా, ఈ బిడ్డలను ప్రభా నీ మందను కాయుటకు ప్రభా నియమించి ఉండగా ప్రభా తండ్రి, జ్ఞానముతో వివేకంతో కాచుటకు నీ ఆత్మశక్తిని ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పొల సమాజంలో ప్రభా విస్తీర్ణమైన పరిచర్య జరిగించి ప్రభా అనేకులను ప్రభా నీ తట్టు తిప్పుటకు ప్రభా ఈ బిడ్డలను ఒక సాధనంగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరోగ్యం చేత నింపండి ప్రభా తండ్రి, తెలివి చేత నింపండి ప్రభా, బుద్ధి చేత నింపండి తండ్రి. ఈ బిడ్డలను ప్రభా తండ్రి నీ పాదం చెంతకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ ఆత్మశక్తి చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యం చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్య జ్ఞానంను ప్రభా ఈ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. సంఘంలో ప్రభా తండ్రి నిలబడి సువార్తను ప్రకటించుంటుండగా ప్రభా మీరే వీరి నోటి బూరగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ నలుగురిని ప్రభా నీ యొక్క ప్రభా తండ్రి దైవజనుల సమక్షంలో ప్రభా తండ్రి, సంఘ కాపర్ల సమక్షంలో ప్రభా తండ్రి, సంఘస్థుల సమక్షంలో ప్రభా నీ పాదం చేత పెడుతున్నాం ప్రభా. నీ కొరకు, నీ సేవ కొరకు వీరిని అభిషేకిస్తున్నాం ప్రభా. యేసయ్యా ఈ బిడ్డల మీద నీ ఆత్మశక్తిని కుమ్మరించండి, విరివిగా బలంగా ప్రభా నీ సాధనాలుగా వాడుకునమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మరి ఒకసారి మా పొల సమాజాన్ని, పొల సమాజంలో సంఘ కాపర్లందరినీ కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొనుచు శక్తిగల యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇది ముగించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి చేరి ప్రార్థిస్తున్న మనందరి మీదను, ప్రత్యేకించి అభిషేకము పొందినటువంటి నీ ప్రియ బిడ్డలకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ కృపా సన్నిధి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. తర్వాత మీకు ఫీల్డ్ సండే నిర్వహించటకు మామూలుగా అక్టోబర్, నవంబర్ నెలలో ఫీల్డ్ సండే నిర్వహిస్తున్నాం కాబట్టి మీ సంఘాలలో మీరు తెలియజేయవలసిందిగా మీకు ఆ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు మాకు పేపర్ అందలేదనకుండా అందరూ ఆ పేపర్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ దయచేసి భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత వీలైతే రమేష్ హాస్పిటల్ నుంచి వాళ్ళు కంటి వైద్యులు వస్తారు, వాళ్ళు ఏమన్నా ఉంటే మీరు మీ కళ్ళను చెక్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.